రాబర్ట్ వాద్రా దేశంలో పరిచయం అక్కర్లేని ప్రముఖుడు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని వివాహమాడిన తర్వాత ఒక్కసారిగా ఆయన ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆయన హర్యానా కేంద్రంగా తన భూదాహాన్ని తీర్చుకున్నారని ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా తేల్చడంతో సంచలనం రేగింది. ఈ నేపథ్యంలో కేసులకు తట్టుకోలేక వాద్రా విదేశాలకు పారిపోవడం షికారు చేశాయి. తాజాగా వాటిపై వాద్రా ఘాటుగా స్పందించారు. తాను భారత్ విడిచి వెళ్లే ప్రసక్తే లేదని ఒక వార్తా సంస్థకు చెప్పారు. అంతేకాక తాను చిక్కుల్లో నుంచి బయటపడేందుకు తన భార్య ప్రియాంక చేయూత కూడా తనకు అవసరం లేదని అన్నారు. తన తండ్రి తనకు కావలసిన అన్నింటినీ ఇచ్చారని, అన్ని రకాల పరిస్థితుల్లో భేషుగ్గా రాణించే సత్తా నేర్పారని కూడా వాద్రా వ్యాఖ్యానించారు. I've studied here, I have been here, I have worked with all kinds of people from every walks of life. I would never leave my country, no matter how much of pressure, no matter how much, I'm humiliated or whatever way the government or anybody wants to keep on writing or saying or doing where I'm concerned. I have the ability to sustain, to absorb